ఇంకా ఎవరు సంతకాలు పెట్టాలండి? సంతకాలు పెట్టండి ఎవరు? ఇంకా మీరు వద్దు, మీరు విషయం చెప్పనా? కింద చూడు, పుల్లయ్య గారు పెట్టారు. కూర్చో. గుడ్లు 20 ఎత్తే ఇక్కడ 16 మంది వచ్చారు. 4 గుడ్లు ఏమైనాయి? 17 అనుకోండి, 18 అనుకోండి, ఇక 2 గుడ్లు ఏమైనాయి? ఇప్పుడు కింద నేను ఇంటికి లోపలికి వెళ్తే వాళ్ళు అడిగారు నన్ను, వాళ్ళు కింద లెక్కేస్తారని మనం ఎంతమంది పైకి వచ్చేది కూడా. మన లెక్క 20 కదా కౌంట్. ఎప్పుడు కూడా 20 గుడ్లు వేయాలి కదా. ఎక్కడ ఏదవుతున్నాం? 20 మంది రాలేదు కదా, గుడ్లు అయిపోయిందని అడిగారు కింద. సరే, ఇప్పుడు మనం మొత్తం ఎంతమంది సంతకాలు పెట్టిన వాళ్ళు? సంతకాలు పెట్టిన వాళ్ళు 16 మంది. సరే, నేను ఒకటి, బ్రదర్ ఒకటి, 18. పుల్లయ్య గారి సంతకం పెట్టినట్టున్నా కదా. మరి 18 అయితే 2 గుడ్లు ఏమైనా వేయలేదా? ఎవరైనా తిన్నారా? మేము మంచాం కదా ఆ భోజనం. కెమెరా చెక్ చేయాలి. నేను కెమెరా చెక్ చేయాలా? ముక్కలేండి. సరే, ముక్కలైనా 2 రావాలిగా. మొక్కలు కూడా ఏమో వాళ్ళు తక్కువ వేసారే మళ్ళీ. ఎవరన్నా ఆత్రం కొద్ది మన వాళ్ళు ఎవరైనా తిన్నారేమో ఒకటి. సరే, వేయలేదా? మన లెక్క ఉండాలి. లెక్క ఏమైందని ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను. నేను ఇప్పుడు అడుగుతాను, ఎన్ని గుడ్లు వేసాను అడుగుతాను. భోజనం మంచిదండి. మరి దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి. మరి మనం కూడా బోధిస్తుంటాం కదా ఈ విషయం గురించి. అంటే ఒక్కొక్క బోధించే విధానంలో మార్పు ఉంటుంది. దాన్ని అప్లై చేయడంలో కూడా మార్పు ఉంటుంది. ఒక్కొక్కరు చెప్పేదాన్ని బట్టి మనం వెళ్తామా, లేకపోతే వాక్యాన్ని బట్టి వెళ్తామా? వాక్యంలో ఏది ఉందో దానికి సమీపంగా ఏ బోధ అయితే ఉంటుందో దాన్ని బట్టి వెళ్తాం మనం డెఫినెట్గా. అందులో సమస్య లేదు. ఓకే, దాన్ని వదిలేసి అది కామన్. మరి ఇప్పుడు మనం సన్నద్ధం అయిన వాళ్ళమా, సన్నద్ధం కాని వాళ్ళమా? ఎవరైనా మనిషి? రవి. అయ్యా, పెద్దలాంటి ఇంటికి పంపించమంటావా? ఎందుకోనండి, టైం ఉంది, ఇంకా అర్ధగంట ఉంది నీకు. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది బయట. 4 గంటలకి. అందుకే డోర్లు వేసాను ఇప్పుడు. అంటే గ్లాస్ డోర్లు మొత్తం వేసాను. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. మంచిదండి. మరి సన్నద్ధత కలిగిన సేవకులు ఎవరు? మరి ఇప్పుడు అందరం బోధిస్తున్నాంగా, అందరం బోధకులమే. మరి అందరూ సన్నద్ధులై ఉన్నారా వాక్య ప్రకారంగా అని అంటే అది ప్రశ్నార్థకమే కదా. కానీ వాక్యం చెబుతుంది మనకి సంసిద్ధులై ఉండాలి. సిద్ధపాటు లేకపోతే వాళ్ళు 10 మంది లాగానే మన బతుకు కూడా మూయబడింది. అప్పుడు మనకి ఇంకా ఎంతసేపు హృదయం అనడే తలుపు అనొద్దని పాడబడినా తలుపు తీయడు, హృదయం తెరవబడదు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నాము చాలామంది. మనకు ఒక గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు. ఆ ధన్యతను మనము వినియోగించుకోలేము. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న అనేక సమస్యలు. సహోదరులు అన్నారుగా, సేవకుడుకున్నంత సమస్యలు ఎవరికి లేవు. సేవకుడుకున్నంతమంది శత్రువులు ఎవరికి లేరు. ఇంకా వాస్తవంగా మనకు శత్రువు ఎవరు? బైబిల్ ప్రకారంగా ఒక్కడే అనుకుంటున్నాం మనం. బైబిల్ ప్రకారంగా ఒక విశ్వాసి లేక ఒక రక్షణ పొందిన వ్యక్తికి ప్రధాన శత్రువు అంటే సాతానే. కానీ ఇప్పుడు సాతాన్ అనేవాడు లాస్ట్లోకి వెళ్ళిపోయాడు. మనుషులు అనేవాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? ఫ్రంట్ రోలోకి వచ్చారు. అది నీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నీకు అయ్యారు ఆల్రెడీ.
నాకు అయ్యారు. నాకు అయ్యే 20 సంవత్సరాలు నన్ను దూరపరిచారు ఈ ఊరు నుంచి. 20 సంవత్సరాలు అయితే ఎక్కడా కూడా అదే రేపట్ల ఎలివేయలేదులే కానీ వెళ్ళిపోయాను. ఎలివేస్తే వాడేసినట్టు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయినట్టు. క్లారిటీ ఉండాలి. ఎలివేయడం అంటే వాడి చేత ఎట్టేపించుకోవటం, ఒకడి మీద విరక్తి కలిగి వెళ్ళిపోవటం అది వేరు. విరక్తి కలిగి వెళ్ళిపోతే పట్టుదల ఉంటుంది దాంట్లో. వెలివేస్తే కసి ఉంటుంది. ఏం చేద్దాం అని ఏం చేద్దాం కసి 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 నశించిపోతే ఏమైంది? ఇక సప్పన అయిపోద్ది. ఇప్పుడు వెలివేయబడటానికి మనం వెలివేయబడిన వాళ్ళం కాదు, మనము పిలువబడిన వాళ్ళము. క్రీస్తు రక్తం ద్వారా మనము కొనబడిన వాళ్ళం. ఆ కొనబడిన స్థితిని మనం మర్చిపోతే మనలో సన్నద్ధత ఉండదు. వాక్యం ప్రచురం చేయడం అంటే చాలామంది అనుకుంటున్నారు ఈ దినాల్లో ఎలాగ చెప్పినా కానీ మనకి ఇచ్చిన 40 నిమిషాలు, అర్ధ గంట, లేకపోతే మన మీటింగ్ టైం అయిపోద్దని ఆలోచనతోటే ఉంటున్నారు సేవకులు అందరూ. ఎందుకనంటే ఏదో ఒక వ్యాపకంతో ఉంటాం మనం. ఆ వ్యాపకం అనే దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఎక్కడికి వచ్చి సంఘంలోకి వచ్చో లేకపోతే బోధ చేస్తున్నప్పుడు అక్కడ మనం దాన్ని అప్లై చేస్తున్నాం. అది బోధకు సరైనటువంటి విధానము కాదు. మంచిదండి. మరి సహోదరులు సేవకులు సన్నద్ధత గురించి మరి తనకున్న అనుభవాలతో పాటు క్రోడీకరిస్తూ తన పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ చేసిన ఆ గొప్ప ప్రసంగాన్ని, ఆ మాటలను బట్టి దేవుడు మరి ఆయన ఎంతగానో ఇంకా బలపరచాలి, ఇంకాను ముందుకు నడిపించాలి, దేవుని యొక్క కృపలో విస్తరింప చేయబడాలని కోరుకుంటూ మరి దైవజనులు మన మధ్యలో ఈ రీతిగా మరి సమయాన్ని మరి దూర ప్రాంతం నుంచి రావడం అంటే మరి కొంచెం కష్టమైన పని. అయితే ఏంటంటే ఆత్మీయత అనేటువంటిది కొంత చూడాలి, మనం తెలుసుకోవాలి, వాళ్ళతో పంచుకోవాలనే ఉద్దేశంతో మన మధ్యకు వచ్చారు. ఎప్పటి నుంచో చెప్పారుగా, దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఇదిగా వస్తానంటాడు. ఒకరోజు అయితే కోపం వచ్చింది. ఇక్కడే ఉన్న క్లాసులోనే ఉండాలని బయట నుంచి ఉంటే రావట్లేదు సార్ అన్నాడు. ఫోన్ పెట్టేసి ఇంకంతే. రెండో మాట మాట్లాడలేదు నేను ఆ రోజు. ఇక మాట్లాడలేదు. ఇక రానప్పుడు ఇంకెందుకు అనవసరమైన మాటలు, నాకు టైం క్లాస్ జరుగుతుంది కదా. తర్వాత ఆయన వచ్చుకుంటున్నా నాకైతే తెలియదు. నేనేంటే రాలేనప్పుడు ముందు చెప్పొచ్చు కదా నాకని నా ఆలోచన. నేను ఫోన్ చేస్తే చెప్పాడు అది కూడా. సరే ఇంకా అనవసరం. ఇంకా దానికి రెండో మాట మాట్లాడిన కాడ నుంచి ఏమవుతుందంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నేను వినాలి, ఇక్కడేమో పని ఆగాలి కదా. ఇవన్నీ ఎందుకని చెప్పేసి టక్మని ఆపేశారు. చాలామంది నేను అంతే చేస్తారండి. మీరు ఫోన్లు చేసినప్పుడు కూడా సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, ఆపేస్తాను. ఇంకా అనవసరమైన దాని గురించి పంచుకోవటం దేనికి? మా బాబురావుతో మాట్లాడితే గంట పడుతుంది రా. సరే మంచిది. 24వ పాఠంలో మనం కొన్ని విషయాలు మాత్రమే మనం చూద్దాము. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మనం పరిశీలన చేస్తే ఇక్కడ సమస్యలు ఉన్నాయండి. ఎక్కడ సమస్యలు ఉంది? ఎక్కడ? కొరింథీ సంఘంలోనే ఎవరు ఐడెంటిటీ చేశారు? ఎవరు ఐడెంటిఫై చేశారు, గుర్తించారు? పౌలు గారు తప్ప అక్కడ ఉండేవాళ్ళకి తెలియదు ఆ సంగతి. అది కాదండి, అక్కడ ఉండేవాళ్ళకి తెలియదండి. నేను తప్పు చేస్తానన్న సంగతి నాకు తెలీదా? అంటే మనం ఎప్పుడు కూడా మనం చేసే తప్పును మనము రెక్టిఫై చేసుకోము. ఎవడన్నా చెప్తే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, లేకపోతే వాడు నాకు చెప్పేంత చూడా అని వాడి మీద మనం ఏం చేస్తాము? రివర్స్ చేస్తాం. ఇప్పుడంతా రివర్స్ మయంలోనే ఉంది. సువార్త పని అంతే ఉంది, పొలిటికల్ అంతే ఉంది, ఫ్యామిలీస్ కూడా అలానే ఉన్నాయి కదండి. రివర్స్ ఇంకా. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ 5వ అధ్యాయము 1 నుండి 13 వచనాల్లో చూస్తే మనకేం కనపడుతుందంటే జారత్వపు సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఉన్నాయండి, అప్పుడు ఉన్నాయో లేవో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఈ సమస్యను. మనమున్న స్థానిక ప్రాంతాలలోనూ, స్థానిక సంఘ పరిసరాలలోనూ, సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో మనకు అవి కనబడుతున్నాయి. మరి దీన్ని కనబడడానికి, వాటి నుండి దూరపరచబడడానికి ఏం చేయాలి?
దానికి పరిష్కార మార్గం ఏంటి? పరిష్కార మార్గం ఏంటి? మార్గం లేదు. ఆయన పాడుపడినట్టు పడదామా? మార్గము శూపము ఇంటికి నా తండ్రి ఇంటికి అని నువ్వు నడవు. ఇప్పుడు విశ్వాస సంగతి కూడా ఎట్టుందంటే, పాస్ గారు మా అబ్బాయి ప్యాస్ కావాలి ప్రార్థన చేయండి. ఆడు చేయడు, వాడు బాబు చేయడు, వాడి తల్లి చేయదు, వాడు చేయడు, వాడేమో పోరం పోకలుగా తిరుగుతాడు. వీడు ప్యాస్ కావాలి. పాస్ గారు ప్రార్థన చేయలేదు, మా వాడు తప్పాడు. నువ్వు ఇది బాగుంది. తప్పితే మా పాస్ గారు ప్రార్థన చేయరు. ఉన్నారు చాలా మంది. అందుకే మా వాడు తప్పాడు. అయితే మీ సంఘానికి మేము రాము, ఇంకా మీ సంఘానికి మేము రాము. ఈ లక్షణం ఎలాంటి లక్షణం అండి ఇది? ఈ లక్షణానికి సంబంధించిందా కాదా? ఈ సమస్య అంటే అక్కడ భౌతిక సంబంధమైన దాన్ని చూపిస్తూ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం బలహీనమైపోతున్నామని తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఆ సమస్యల నుంచి పరిష్కారంలోనికి రావాలంటే మనం సత్యవాక్యం ద్వారా మనం బలపరచబడాలి మొదటిగా, లేకపోతే లేదు. ఈ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. 1 నుంచి 13 వచనాలు చదవటం అంటే అది కొంత మరి వ్యాస్ట్గానే కనపడుతుంది. అయినప్పుడే కొన్ని విషయాలు చూద్దాం. దాంట్లో 2-3 విషయాలు. ఎక్కడండి? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. రూమర్స్ ఇవి. వదంతి అంటే రూమర్స్ అండి. రూమర్ అనేటువంటిది యాక్చువల్గా అది ట్రూ ఆర్ ఫాల్స్? అది రూమర్ అనేది ఫాల్స్ అసలు. అంటే ఇది వ్యాప్తి చెందింది. ఇది వీళ్ళకి ఒక రెడ్ లైట్ ఏరియా ఉందనుకోండి. రెడ్ లైట్ ఏరియాను గుర్తింపబడింది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పట్టణాల్లో కదా. అయితే ఆ రెడ్ లైట్ ఏరియాలో ఇప్పుడు కూడా ఆ కార్యకలాపాలు జరుగుతున్నవండి? లేవు. కొంతమంది మారు మనసు పొందారు, కొంతమంది సువార్థికులుగా సువార్త బోధిస్తున్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. సరే, బోధించవచ్చా బోధించకూడదు అనేది వేరే విషయము. వాళ్ళు దేవునిలోనికి వచ్చారు, రావటము కదా. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం జరుగుతుందంటే అక్కడ కొరింథీ పట్టణంలో ఏముంది? ఏం రూమర్ ఉంది? మీలో ఒకడు తండ్రి భార్యను ముంచుకున్నాడు. ఎవరు భార్యనంట? తన తండ్రి భార్య. అంటే తండ్రి భార్య అంటే ఏమైతాడికి? అంటే జారత్వంలో ఈ విచక్షణ ఉండదండి. ఈ విచక్షణ ఉండదు. మెయిన్ అది కాన్సెప్ట్. అక్కడ జారత్వంలో తల్లి, తండ్రి, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, పినతల్లి ఇలాంటివి ఏవి కూడా అక్కడ కనిపించవు. మెయిన్ ఏ పనికైనా వారు ప్రోత్సహించడానికి ముందుకు వెళ్తారు. జారత్వము కలిగి ఉన్నదని రూమర్స్ ఉన్నవి. తరువాత తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. అది ఇది అన్ని జనుల్లో జరగదంట. మళ్ళీ చూడండి ఎంత నీతో. వాడికి దేవుడు లేడు. ఎవడాడు? అన్యజనుడు. అన్యుడికి దేవుడు లేడు. దేవుడు లేని వాడినేగా అన్యుడు ఏంటంటే మనం వాక్య ప్రకారంగా వాడికే నీతి ఉన్నది. ఎట్ట ఏ విషయాల్లో నీతి? బంధాలు, బంధుత్వాలు, సంబంధాల్లో వాడికి నీతి ఉన్నది కదా. కానీ ఇక్కడ ఎవరికి లేదని మనకి తెలియపరుస్తుంది వాక్యం ద్వారా. అంటే ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి కదండి. నిజంగా ఈ మాటలు మనం ఒక్కొక్కసారి పరిశీలన చేస్తుంటే నేను అంటే మీకు చెప్పకూడదు ఆ విషయాన్ని. నేను క్రీస్తు సంఘంలోకి నేను రావాలంటే చాలా భయపడ్డాను. క్రీస్తు సంఘంలోకి రావాలంటే నేను చాలా భయపడ్డాను. ఎందుకనంటే నా ముందున్న మీరు కాదు, నా ముందు తరం వాళ్ళుగా ఉన్న, తరం అంటే వందలు కాదు కానీ నా ముందు ఉన్నటువంటి జనరేషన్, నేను దాటి వచ్చాను. వాళ్ళు గతించిపోయారు, నేను ముందుకు వచ్చాను.
వాళ్ళల్లో ఈ లక్షణాలు ఎక్కువ కలిగిన వాళ్ళని నేను చూశాను. ఈ లక్షణాలు ఎక్కువ కలిగిన వాళ్ళని నేను చూశాను. అందువల్ల నాకు ఏమనిపించిందంటే క్రీస్తు సంఘంలోకి వెళ్తే నేను కూడా అట్లా అవుతానేమో అనిపించింది. నిజమండి, నేను చాలాసార్లు మీతో అన్నాను ఇప్పుడు ఈ విషయం. అలా పడిపోతానేమో అనే ఒక భయము నాలో ఉండి కొంత జాగ్రత్త కలిగి ఉన్నాను మొదట. తర్వాత ఏమైందంటే ఏంటి వాడెవడో బలహీనుడు ఏంటి, నేను బలహీనుడు అవ్వాలా? నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు లేదా అని అనుకొని నేను ముందుకు వచ్చిన తర్వాత జయించవచ్చు. దీన్ని జారత్వపు సమస్యను జయించవచ్చు. అది సమస్య కానీ దాన్ని జయించగలిగేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఎవరిస్తారు మనకి? మనం ఎవరి వైపు ఉండాలి? ఎవరి వాక్యం ద్వారా మనం తిరిగి జన్మించిన వారంగా ఉండాలి. వాక్యం ద్వారా మనం తిరిగి జన్మించిన వారంగా ఉంటే ఆ సమస్యను మనం జయించవచ్చు. మరి ఇక్కడ ఉన్న రోమర్స్లో ఏమేమి ఉన్నాయి చూడు. రోమర్స్లో ఏమేమి ఉన్నాయి? తర్వాత ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. చూడండి, జారత్వ సమస్య ఉంది అనేది రోమరు. కానీ ఈ విషయాల్లో రోమర్ ఉందంటే ఎక్కడో చోట నిప్పు రాగేసినట్టే కదా. నిప్పు రాజేయకపోతే పొగ రాదు కదండి. ఎక్కడో చోట లిటిల్ బిట్ రోమర్ తగిలింది, దాన్ని బట్టి అది ఫోకస్ అయింది. ఫోకస్ అయిన తర్వాత ఆ విషయాల్లో మీరందరూ కూడా ఉప్పొంగుతున్నారు. అంటే మీరందరూ కూడా షేర్ హోల్డర్స్ అయ్యారా? అంతేకాదు ఉప్పొంగటం అంటే ఆనందించడం అందరూ షేర్ హోల్డర్లు అయ్యారు. అబ్బా, షేర్ హోల్డర్ లాగా ఉన్నారు వీళ్ళంతా. ఉప్పొంగుతున్నారు. పొంగుతూ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంట, దుఃఖపడలేకపోతున్నారంటే ఎవరి గురించి? వాళ్ళ గురించా? మరి ఎవరి గురించి? సంఘములో వారి గురించి. ఈ జారత్వపు ఆ సమస్యను ఎదుర్కోకుండా విశ్వాసములో నిలిచి ఉన్నటువంటి వారు ఏం చేయాలి? ఇప్పుడు వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. మీరంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేయాలి. పుచ్చు ఫస్ట్ మనకు రావాల్సింది పుచ్చు. వంకాయలో పుచ్చు పురుగు ఉంటే తీసేసి ఏం చేస్తాము? దాన్ని వాడేసేసి మంచిది తీసుకుంటాం. అంటే మనం ఇక్కడ వాక్య ప్రకారం ఏం చేయాలి? ఆ దుష్టుల ముందు మనం ఎక్కడి నుంచి తీసివేయాలి? పోతాడా? నిన్ను కూడా తీసుకుపోతాడా? ఏమండి, తాను జడదుగాక అంతమంది జడవాలి. ఇప్పుడు రోమర్స్ అదే కదా మెయిన్. ఆ సంఘంలో అక్కడ ఏముండదు. ఆహా అంటే ఏదో అయిపోతుంది అనేటువంటి గొప్ప అపోహలో ఉన్నారు. చూడండి, దాని తర్వాత విషయంలో మనకు పరిశీలన చేస్తే నేను దేహము విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి. ఎవరైనా? అందుకే ఆయన రోమర్స్ అన్నాడు ఇందాక. రోమర్స్ అనేటువంటివి అవి సత్యమైనటువంటివి కావు అనేటువంటి నమ్మకం ఉంది ఆయనలో. నేను దేహము విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ సంబంధమైన సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఈ కార్యముల ఈలాగు చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాము. ఇంతకుముందే తెలుసు ఈ విషయాలు. ఇంతకుముందో వాటిని సరిచేసాడు ఆయన. అక్కడ సరిచేయబడినవి అవి. సరిచేయబడినా కానీ మరలా అవి ఏమవుతున్నాయి? పునరావృతం అవుతూ ఉన్నాయి. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. ఇవి దాగటల్లా మా పాస్ గారులకి, ఇంగ్లీష్ సంఘాలు ఉన్న పాస్ గారులకి 80 వచ్చినా కానీ పక్కన కో ఉండాలి. ఆ కో గురించి నేను భయపడ్డా మొదట. నేను కూడా ఒకవేళ ఈ కోరు కోసం ఏమన్నా అని ఆందోళన వచ్చింది నా మనసు.
ఆడెవడో బలిగినైనంత మాత్రం నేను ఎందుకు బలిగిన అంటాడు. చూడండి, అందుకంటున్నాడు ఇక్కడ, సమీపంగా ఉండి మీతో ఉండినట్టుగా ఇట్టి కార్యము ఇలా చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడిన వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగించవలెను. ఏం చేయాలి ఇప్పుడు? ఎడగొట్టాలా సాతానుకు అప్పగించాలా? ఎడగొడితే వాడు ఉంచుకుంటాడు, ఇంకోటి లేకపోతాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ప్రార్థన చేసి అతను ఏం చేయాలి? ఈ సాతానా ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో, ఈ కార్యములు జరిగించేటువంటి వారిని సమూలంగా నిర్మూలన చేయి, అణిచివేయి, కాలి కింద అణిచి త్రొక్కివేయి. ఎప్పుడిది? ఎప్పుడన్నాడు? వాక్యంలో ఎప్పుడు చెబుతున్నాడు? అది చెప్తుంది ఎప్పుడంటే అది ఎప్పుడండి? ప్రభు దినమందు. ప్రభు దినం అంటే అది ఆదివారమా? ప్రభు దినం అనగా ఇక్కడ ఆదివారం తెద్దామా? మళ్ళీ మరీదాసు లాంటి పరిస్థితి. ప్రభు దినం అనగానే మరీదాసు గుర్తొస్తాడు నాకు, ఎందుకంటే ఆదివారం గుర్తొచ్చేది, ఆరాధన కదా. కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మీరు అతిశయపడటం మంచిది కాదు. 6వ వచనంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను కదా అని మీరు అడిగారు. వాడందరినీ చెడగొడతాడని తెలిసింది. అంటే జారత్వము ఎలాస్టిక్ లాగా ఏమైపోతుంది? సాగుతూ ఉంటుంది. కానీ దాన్ని విడిచిపెడితే ఎలాస్టిక్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది? రీబ్యాక్, మళ్ళీ వెనక్కి అంత బాల్ గోడగదంతా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది అంటాడే. కొట్టాడరా దేవుడు దెబ్బ, ఎదిగేడరా పైకి, మళ్ళీ వెనక్కి కిందకి వచ్చాడు అంటారు. అట్టనే ఇక్కడ సాతానుకు అప్పగించబడడం అంటే మళ్ళీ అది మన వద్దకు రాకుండా ఉండడానికి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా కానీ ముద్దంతా కూడా పిండి మొత్తం ఒకడుంటే చాలు, అంతా అయిపోవటమే. చూడండి, మీరు పుల్లి పిండి లేని వారు కనుక. ఎవరు పులి పిండి లేని వారు? ఎవరు? వాక్యం ద్వారా బలపరచబడ్డవాళ్ళు, వాక్యం ద్వారా తిరిగి జన్మించబడ్డవాళ్ళు. ప్రతి ఆరాధనా దినమందు సంఘములో ప్రభు యొక్క మరణాన్ని గూర్చి వీళ్ళు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించేవాళ్ళు. చూడండి, కొంచెమైనను ముద్దంతో కొత్త ముద్ద అవుటకాయ ఆ పాతదైన పులిపిండిని తీసివారపడి, అంతే కాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడును. ఇప్పుడు వీళ్ళు ఎవరు? క్రొత్త ముద్దైనటువంటి వాళ్ళు దేంట్లో పాలు పంపులు పొందుతారు? పస్కా పశువు అనగా మనకి సాదృశ్యం ఏంటి? రొట్టె ద్రాక్ష రసం ప్రభు భోజనంలో మనము పాలు పంపులు. అంటే ఆ రోమర్స్ని సమూలంగా తీసివేయాలంటే వాక్యం ద్వారా మాత్రమే. అది రోమర్ అయినా, అది నిజమైన, అది సంఘంలో జరుగుతున్నప్పటికి కూడా అది తీసివేయబడాలంటే సంఘం అంతా ప్రార్థించాలి. సంఘ సమస్య ఇది, వ్యక్తిగత సమస్య కాదు. వ్యక్తిగత సమస్య అయితే నీ ఇంట్లో నీ సమస్యలు నువ్వు చెప్పుకో దేవుడికి. కానీ సంఘంలో మరి గలిబిలి చేస్తుంది, అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. నేను ఆదివారము మా చర్చిలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చిందంట, బాధలు వచ్చాడు. వస్తే నేను 2 వారాలు చూశాను. 3వ వారము తీసుకురావాలని చెప్పేస్తాను. తీసుకురావాలని చెప్పాను. ఎందుకనంటే ఇదే పరిస్థితి, ఈ పరిస్థితి ఉన్నది కనుక నేనేమన్నానంటే తీసుకురావాలి, డైరెక్ట్ చెప్పేసి సంఘంలో చెప్పాను. అలాంటి వాళ్ళని నాకు పరిచయం చేయొద్దు. ఒకవేళ పరిచయం చేయాలన్నా ముందుగా నాకు చెప్పి వాళ్ళని నా దగ్గరకు కానీ లేకపోతే నా భాగస్వామి దగ్గరికి కానీ ఇద్దరి దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత వారికి సంఘంలోకి అనుమతిస్తాము. అనుమతించిన తర్వాత వారు 3 మాసాలు సంఘంలో దేవుని వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత బాప్తీసం తీసుకుంటే అప్పుడు సంఘ సభ్యులు అవుతారని చెప్పారు. ఎవరైనా చెబుతారండి?
ఒక మనిషి వచ్చిందంటే అబ్బో ఇవాళ పెరిగారన్న నాకు నిజంగా నేను ఇక్కడే తెచ్చింది, నేను ఇదే చెప్పాను. ఇలాంటి వాళ్ళు వద్దు మనకి. ఎంత రావాలి చెప్పానుగా, సంఘం నిన్న ఆరాధన 3 మాసాలు ఆమె ఆరాధనలోకి రావాలి. ప్రభు భోజన బలలో పాల్గొనడానికి వీల్లేదు, వాక్యం వినాలి. 3 మాసాల్లోపు ఆమె మారు మనసు పొంది ఆమె వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకొని బాప్తిస్మ ద్వారా సంఘంలోనికి చేర్చబడితే ప్రభు యొక్క భోజనపు బలలో ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆవిడకు వాక్య ప్రకారమైన అనుమతి వస్తుంది. సంఘపరమైనటువంటి ప్రతి కార్యక్రమంలో వారికి భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు దీనివల్ల సమస్య పోయిందా పోదా? పోదండి. సమస్య వాళ్ళు ఎవరు సృష్టించుకొని మన దగ్గర లేరుగా, ఆరాధనలో మన దగ్గర లేరుగా. సమస్య ఎక్కడో బయట సృష్టించుకున్నారు, మనకు అనవసరం అది. మన దగ్గరకు వచ్చి ఇక్కడ గలిబిలు చేస్తే కదా. ఇప్పుడు పౌలు గారిది ఎక్కడ జరుగుతుంది? చెప్పుకుంటారులే, పౌలు గారిది ఏం ఎక్కడ జరుగుతుంది? పౌలు గారు ఎక్కడ చెబుతున్నాడు? కొరింథీ సంఘంలో సంఘం చెబుతున్నాడు. ఇప్పుడు నేను కూడా 38వ వార్డులో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం గురించి నేను చెప్పా. పౌలు గారు అప్పుడు చెప్పిన విషయమే ఇప్పుడు కూడా మరలా మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ఇప్పుడు కూడా ఆ వ్యవస్థ నడుస్తుంది సంఘాల్లో. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఒకేమైంది ఇద్దరేందులే కానీ ఎంతోమంది ఉంటారులే కానీ చెప్తున్నాను. అంటే ఇక్కడ జారత్వపు సమస్యలో వదంతి కూడా ఉంటుంది. మళ్ళీ రోమర్స్, ఇప్పుడు రోమర్స్ గురించి ఆయన చెబుతుంది. నేను ఆ రోమర్స్ విన్నాను, అది నిజమా కాదా అని అంటే ఎవరు చెబుతారు? అక్కడ ఉన్న బోధకుడు చెబుతాడు నిజమని. ఎవరు చెప్పాలి? ఐ విట్నెస్ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పాలి. వాళ్ళు ఐ విట్నెస్ నువ్వన్నావా అని అడుగుతాడు పౌలు గారు వెళ్ళి వాళ్ళని, విశ్వాసుల్ని. ఆయన ఎప్పుడో జర్నీ చేసి వచ్చేవాడు, అంతే కదా. ఆయన స్థానిక సంఘం కాదుగా, ఆయన సువార్త ప్రయాణంలో వస్తుంటాడు, ఆ సంఘంలోకి వస్తాడు, అక్కడ కూర్చుంటాడు. మేము ఆ ఊర్లో ఉంటే ఈ ఊరు సంఘాన్ని గురించి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, ఏదో అక్కడ జరుగుతుందని విన్నాను, నేను వచ్చాను ఇక్కడికి, దాని గురించి మీకు బోధిద్దామని వచ్చాను అని అనుకుంటాడు, అంతే కదా వాస్తవంగా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే సమస్య వేరుగా ఉంది. దానికి ఏం ముసుగు వేసుకుని వస్తారు లోపలికి? గొర్రెల్లోకి ఏమొస్తుందండి? ఆ ముసుగుతోటి వీళ్ళు బాప్తిస్మనే ముసుగు వేసుకొని వస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘాన్ని గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సేవకుడుగాను బోధకుడుగాను ఉన్న వ్యక్తి కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వాడైతే కొంత అప్పుడు ఏమైంది? సంఘం ఏమైపోతుంది? చితికిపోతుంది. సంఘాలు పతనం అవటానికి, మొదటి శతాబ్దంలో సంఘాలు పతనం అవడానికి ఇదే కారణము ప్రాముఖ్యంగా. ఎందుకనంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధనకు వెళతారు, నామకార్థమైన ఆరాధన, భక్తి కలిగిన ఆరాధన, కానీ రక్షణ కలిగిన ఆరాధన వారికి లేకపోవడం వల్ల వాళ్ళు అలాంటి స్థితిని కలిగి ఉన్నారు. అందుకని కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిన రొట్టెతో పండుగ ఆచరించము. ఏం పండుగ ఇది? పులిన రొట్టె పండుగ అంటే ఏ పండుగ అది? ఇప్పుడు మనకే పండుగ అండి? మనకేంటి? పునరుద్ధాన పండుగ, పునరుద్ధాన ఆరాధన, ఆదివారం పండుగ మంది. మనకు ఉన్న పండుగల్లో ఏకైక పండుగ ఏంటిది? ఆదివారపు పునరుద్ధాన ఆరాధన పండుగే మంది. క్రిస్మస్ కాదు, జనవరి కాదు, ఈస్టర్ కాదు. ఈ మధ్య యూట్యూబ్లో ఎవడో అక్కడ విన్నాను, సంక్రాంతి మంద అన్నాడు. సంక్రాంతి పండుగ అంటే మందంట బైబిల్లో ఉందంట. బైబిల్లో ఉన్న పండుగలో నువ్వు చేస్తావు. పెంతెకోస్తు పండుగ ఉంది, బైబిల్ చెయ్యి. నువ్వు చెయ్యి మరో పండుగ, పర్ణశాలలో పండుగ ఉంది, అది చెయ్యి మరి. పనికి మాలినోళ్ళు నేను చూసి ఆ యూట్యూబ్లో ఛానల్ ఒకటిని ఆడు ఏం చెప్పాడు యాదవల్లారు అనుకున్న మనసులో. చూడండి, జారులతోనూ సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసితిని. ఇది అసలు కంటెంట్, ఫైనల్ కంటెంట్లో ఉంది ఏంటంటే, జారులతోనూ జారత్వం జరిగించేవాడితోనూ మీరు ఏం చేయొద్దంటున్నాడు? సహవాసం చేయొద్దని నేను నా
ఆ పత్రికలు నేను రాస్తున్నా కానీ మీరు ఆ పత్రికలను మీరు తృణీకరిస్తున్నారంటే ఎవరు తృణీకరిస్తున్నట్టు? జారత్వమును కూర్చున్నటువంటి వదంతి 5:3 ఉన్నది. తర్వాత సమస్య సరిగా చక్కజేయబడుకున్నట్లో అహంకారం కలిగి ఉండటం అనేది 2వ దాంట్లో కనపడుతుంది. 3వది జారత్వం చేసిన సహోదరుని సాతానుకు అప్పగింపబడాలని 3 నుండి 5 వచనాల్లో మనం చూస్తున్నాం. సమస్య తొలగించుట అవసరమని మనకి ఎక్కడ తెలియపరుస్తుందంటే 6వ అధ్యాయం 6వ వచనం నుండి 5వ అధ్యాయంలో 6వ వచనం నుండి 13వ వచనం వరకు ఏం చేయబడుతుందంట? సమస్య తొలగించడం అవసరము. సమస్య తొలగించడం అంటే మనిషిని వెలగొట్టడమా పరిష్కారము, లేక మనిషి కొరకు ప్రార్థన చేయడమా పరిష్కారము? ఈ రెండిటిలో ఏది మొదటిగా మనం తీసుకోవాలి? వెళ్ళగొట్టడం తీసుకోవాలా, లేకపోతే అన్నయ్యకి ఆ పాత్రలు 2 తీసుకెళ్ళి సమస్య నుండి మనము విడుదల పొందాలంటే దేవుని యొక్క మహాశక్తి మనకు అవసరమైంది. కనుక కొరింథీ పట్టణంలో ఉన్న పరిస్థితులు ఈ దినంలో అనేక పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘాల్లో ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దండి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. నేను నిజంగా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే మీరు దానికి సమాధానం చెప్పరు. నేనైతే నా ప్రశ్నకు నా దగ్గరే సమాధానం ఉంది. సంఘం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? సంఘం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఈ దగ్గర సంఘం ఎంతమంది ఉన్నారు? 5 మంది. ఏం చేస్తారు వాళ్ళు? ప్రార్థన చేస్తారా? పెద్దాన్ని చేయొద్దు బాబు. సరే, సంఘం కొరకు ప్రార్థన అంటే మరి నీ ప్రార్థన ఎప్పుడు చేస్తావు? 5 సార్లు. ఎవరు చేశారు బైబిల్ అట్ట? 5 సార్లు చేస్తావా? నేను కూడా చేస్తా. నేను పొద్దున్న టీ తాగేటప్పుడు చేస్తా. చెప్పేది ఏంటంటే బాబు, నేను పొద్దున్నే టీ తాగేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను. చెప్తున్నాను, అది మామూలు, అది రొటీన్గా జరిగేది. టీ తాగేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తీసుకునేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, రాత్రి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, రాత్రి పడుకోబోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, తెల్లారు మళ్ళీ లేచేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను. క్లోజ్ మళ్ళీ తెల్లారి క్లోజ్ అయిందా? సరే, అది కాదు ఇక్కడ నేను అది కాదు అంటుంది. సంఘం కొరకంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘములో ఉన్న ఆత్మలో ఆత్మీయంగా ఎదుగుట కొరకు, సంఘములో ఉన్న వ్యక్తులు విశ్వాసములో స్థిరమైన వారిగా నిలిచి ఉండటం కొరకు, వారు ఏ విషయంలో కూడా తప్పిపోకుండా ఉండటం కొరకు, వారు ఏ విషయంలో కూడా పడిపోకుండా పాపము వైపుకు వెళ్లకుండా లోక ఆశల వైపుకు వారు వెళ్లకుండా ఉండటం కొరకు ప్రార్థన చేయడము. నువ్వు చేసి 5 ప్రార్థనలు కాదు, 5 రోజులు కాదు. ఇది పరిస్థితి. ప్రార్థన అనేటువంటిది ఒక సేవకునిగా, ఒక దైవజనునిగా మనం బోధించే విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నామో, ప్రార్థించే విషయంలో కూడా అంత మనము జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ప్రార్థనా జీవితం లేక ఉదయకాలంలో డిస్కషన్ అదేగా మన దగ్గర 2-3 మాటల్లో ప్రార్థన శక్తి లేక ఇప్పుడు ఏమన్నారు? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. పరలోకం నుంచి అభిషేకం ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళకి. అప్పుడు ప్రార్థన చేస్తారు. అప్పుడుదా చేయలేడు అంటే పొందిన బాప్తిస్మాల అభిషేకం లేదు. ఏమండి, పొందిన బాప్తిస్మాల అభిషేకం లేదా? మళ్ళీ ఇంటికి కావాలంటాడు. ఏంటండి, నేను ఆ పాట పాడడానికి ఇష్టపడతలే. నాకు ఒక్కొక్కసారి ఉంటుందిలే, అభిషేకాలు చాలా ఉండేలే. తైలాభిషేకం ఉంది, పాలాభిషేకం ఉంది, రక్తాభిషేకం ఉంది, అన్నీ ఉండే బైబిల్లో పాత నిబంధనలో. కెలికి చాలా దొరుకుతాయి నా దగ్గర కూడా. ఇవి కాదు మనకు కావాల్సింది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని.
వరం అనేది మనకు ఒక అభిషేకం లాంటిది. అది కూడా కాకపోతే ఏంటంటే అభిషేకం అనేది చేతులు ఉంచడం అనే మనం అనుకుంటున్నాము, లేకపోతే 4-5 వచ్చి చేతులు సాపంగానే అక్కడికి ఏదో దిగింది అనుకుంటున్నాం. అది కాదు. హస్త నిక్షేపణ కాబట్టి ఆలోచించండి. మరి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాల్లో ఉన్నటువంటి స్థితిని మనం కలిగి ఉండకుండా ఉండాలని మరి ఈ యొక్క 1 కొరింథీ పత్రిక 5 నుంచి మనకి ఈ విషయాల్లో మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ జారత్వం అనేది ఒక సమస్య, సహోదరుల మధ్య వేద్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమేంటి? కోర్టు వ్యవహారాలు, తగాదాలు. నిన్న చిన్న విషయం, ఈ వీధిలో 2 ఆడవాళ్ళు చుట్టుకుంటున్నారు. 2 మన చర్చికి వచ్చేవాళ్ళు. అందులో ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చారు. ఆశ గారు మీరు రండి. ఎందుకమ్మా? నేను అన్నం తింటాను అప్పుడే ప్లేట్ పట్టుకొని బయటకు వచ్చాను. ఏందమ్మంటే నేను ఒక బకెట్ నీళ్ళు పోతా కానీ వాసన వస్తుందో లేదో చూడండి, వాసన వస్తుందో లేదో చూడండి అంది. ఏం వాసన అనుకుంటున్నారా? అక్కడే అదే ఇష్యూ. వాసన వస్తుందేమో సూదులుకుంటారు రండి అంటుంది. మీ వాసనలు చూడటానికి నేను ఇక్కడ కాస్ట్ ఉన్నట్టు ఈదిలో జరిగేవన్నీ నా దగ్గరికి తేవద్దు. మీరిద్దరు సంఘానికి వచ్చేవాళ్ళే, సమాధాన పడండి, నోర్లు మూసుకోండి. వింటున్నారు బయట జనము, మీ పాస్టర్ నేర్పేది ఇదే అని బయటకంటే నేను వింటానేమని సాటుగా అంటున్నారు మళ్ళీ ఇవి అని చెప్పి పంపించి. అలా కాకుండా ఏదో ఇంకంట విందామని నేను పోయాను అనుకో, నా పని ఏమవుతాడా? పట్టుకోకపోయినా 4 మాటలంటారు, ఇట్టండి మాటలే. మరి ఈ వేద్యాల విషయంలో ఇంకా పెద్ద ఉన్నాయిలేండి. ఆస్తుల విషయంలో, సంఘాలు పంచుకునే విషయంలో, సంఘాలను విభజించుకునే విషయంలో, ఈ పొద్దుడు కూడా నేను ఆరాధన, మధ్యాహ్నం నువ్వు ఆరాధన, సాయంత్రం నేను ఆరాధన, అలాంటి సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ మరి విభేదాలు, విద్వేషాలు, వీటన్నిటికి కారణం ఏంటంటే వాళ్ళలో ఏమీ లేక మారు మనసు లేదు. వాక్యానుసారమైన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు సరిచేసుకోలేకపోవడమే ప్రధానమైన కారణం. కనుక మనం అలాంటి స్థితిలో ఉండొద్దండి. ఎందుకంటే ఆ తరములు అన్నీ గడిచిపోయినాయి. ఇప్పుడున్న తరమంతా కూడా సత్యంలో ఉండటానికి ప్రయత్నం చేసేటువంటి తరమని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే నేను ఇక్కడున్న వాళ్ళలో కొంతమంది యొక్క స్థానిక సంఘాలను దర్శించినప్పుడు వాళ్ళు ఎంత దూరమో వెళ్ళో ప్రయాసపడి వాళ్ళు పనిచేస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను వాళ్ళ దగ్గరికి వెళుతున్నప్పుడు నాకు అనిపించేది, ఇంత దూరం వచ్చి రాత్రిపూట కూడా వీళ్ళు ప్రార్థన పెడుతున్నారా అని అనుకుంటాను. అంటే వాళ్ళలో ఆసక్తి ఉన్నదనే కదా, వాళ్ళలో ఆ విశ్వాసము, దేవుని పని చేయాలని విశ్వాసము. సహోదరుడు ఉన్నాడు, దాదాపు 115-150 కిలోమీటర్ల దాకా వెళ్తాడు ఆరాధనకి. ఎవరో డబ్బులు ఇస్తున్నారని వెళ్తున్నాడా? డబ్బులు ఇస్తున్నారని వెళ్ళలేదు, వెళ్ళాలి. ఒక పని, నాకు ఒక ఆదివారం ఒక పని ఉన్నది, ఆరాధన పని ఉన్నది. నా కుటుంబంతో నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాను. అంటే ఆసక్తి ఈరోజు సంఘాల్లో క్రొత్తదనాన్ని పుట్టిస్తూ విశ్వాసుల్లో క్రొత్త ఆశను పెంచేవాళ్ళుగా యవన సేవకులు ఈ దినంలో ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితిని మనం కూడా సంఘాల్లో సత్యాన్ని బోధించేవాడుగా ఉండాలి. అలా బోధిస్తూ విభేదాలు కలిగి ఉండకుండా, ఇంకా శరీర జారత్వం చేత మనం కలుషితం కాకుండా, మనం కలుషితం కాకుండా అట్రాక్ట్ అయిపోతాం మనం కూడా అప్పుడప్పుడు. ఈ మధ్య చిన్న ఇష్యూ ఒకటి మనకి ఎక్కడికి విన్నాను. వారం రోజుల కిందట ఒక ఇంట్లోకి ఒక స్త్రీ ఉంటే వాడు దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనానికి వెళ్తే వాడు ఇంట్లోకి వెళ్ళాడు. ముందు వాడి కార్యక్రమాలు ఏదో చేయాలి కదా, వాడి కార్యక్రమాలు ఏదో చేయబోతే నాకు 3 అక్షరాలు ఉన్నాయి నా దగ్గర. ఏమేంటి 3 అక్షరాలు అంటే ఏంటి? మూడు అక్షరాల జబ్బు ఉంది నా దగ్గర. అది అప్పుడు అర్థమైంది. నేను 3 అక్షరాల పరిస్థితిని నేను అని అంటే
నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఆ మాట చెప్పిన తర్వాత వాడు చేసిన పని, ఇంత పొడుగు ఇనుప రాడు, అసలు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నేను ఆ న్యూస్, ఆ వీడియో, లిటిల్ బిట్ వీడియోలో చూశాను. అంటే నన్ను నిజమే అది మళ్ళాంటి ఇల్లు అనుకోండి, మాచర్లు ఎంత పైచాచికత్వం అండి. నాకు చాలా బాధ వేసింది. ఇంతకు దిగజారిపోతాడు ఆ మనుషుడు శరీర కోరికకి. అందరితో ఊరుకున్నాడా? ఉండ సామాను మొత్తం, బంగారం మొత్తం ఒలుచుకొని పోయాడు. ఆ 3 అక్షరాలు నాకు ఉన్నదని ఆ మనిషి చెప్తే ఆ మనిషికి ఆ పని చేసేది. అంటే ఇక మానవత్వం అనేటువంటిది ఎక్కడుంది? ఏదో పాట ఉంది, మానవత్వం మంట కలిసి ఏదో పాట పాడతారే. ఈ పాటలు రచించేవాళ్ళు, గేయాలు రాసేవాళ్ళు, వాళ్ళు జ్ఞానవంతులే. కొన్ని అసభ్యకరమైన ఉంటాయి, కొన్ని హృదయాన్ని కదిలించేవి కూడా ఉంటాయి. కాబట్టి మనం అలాంటి పరిస్థితిని వద్దండి. దేవుల్లో ఎదుగుదాము, ఆత్మీయ మేలు పొందుదాము. దేవుని ద్వారా ఆ నిత్య రక్షణను మనము అనుభవిద్దాము. ఆయన సాన్నిధ్యంలో మనము ఉంటూ ఆయన మనం గణపరిచే వారంగా ఉండాలి. అట్టి కృప చేరువన్న మనకందరికీ దేవుడు దయచేయాలని మరి మాటలు ముగిస్తూ ఉన్నాను. 4 దాటి 5 నిమిషాలు అయింది. ఇంకేమైనా పెంచుతాడేమో, ఇంకేమైనా పెంచుతాడేమో అని చూస్తున్నాను. ఏమి పెంచను, చెప్పలేదు. 2-3 విషయాలు అందరూ చెప్పింది. నేను కూడా ఏముంది కూర్చోడానికి, సరదా కూర్చోడానికి ఎప్పుడే ఏడాది కూర్చోవాలి, అంతగా ఏముంది కానీ